తుర్కపాలెం వరుస మరణాలపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు ప్రభుత్వ అధికారులు. కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన బృందం సాయిల్ టెస్టులు కూడా చేస్తోంది. తాజాగా గాలి నాణ్యతను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రత్యేక పరికరంతో శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం తుర్కపాలెంలో ఏదైతే మరణాలకు సంబంధించినటువంటి అంశాల్లో వరుసగా కూడా అనేక రకాల పరీక్షలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ బ్లడ్ టెస్టుల శాంపిల్స్ను కలెక్ట్ చేస్తుంటే, మరోవైపు నిన్న అగ్రికల్చర్కి సంబంధించినటువంటి టీం కూడా రావడం జరిగింది, సాయిల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి మిషన్ను కూడా తుర్కపాలెంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ తుర్కపాలెంలో ఈ పొల్యూషన్ ఎట్లాంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ మిషన్ ద్వారా పరీక్షించనున్నారు. ఇది ఇండస్ట్రీలకు సంబంధించి ఎక్కడైతే ఇండస్ట్రీలు ఉంటాయో ఆ ఏర్పాటు చేసేటటువంటి అంశాల్లో ఈ మిషన్లను ఉపయోగిస్తుంటారు. దీని ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే ఉండాల్సిన దానికంటే కూడా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉందా అనే దానిని కూడా టెస్ట్ చేసేటటువంటి పరికరంగా దీన్ని చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం తుర్కపాలెంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, అంటే దేనివల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయనేది తెలియదు. కాబట్టి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గుర్తించినటువంటి అంశాల ఆధారంగా వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్య శాతాన్ని కూడా గుర్తించనున్నారు. ఉండాల్సిన దానికంటే కనుక ఎక్కువగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అంటే ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, అంటే బ్యాక్టీరియా వల్ల జరుగుతుందా, లేకపోతే సాయిల్ టెస్టుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల జరిగిందా, లేకపోతే అసలు ఎయిర్లోనే కాలుష్యం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అయితే ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయనే విధంగా చెప్పచ్చు. మొత్తంగా మాత్రం ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ కట్గా కూడా ఒక నివేదికని ప్రిపేర్ చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ వలితో సాయి శంకర్, తుర్కపాలెం నుంచి.